రైతే రాజు రైతే రాజు రైతే రాజు. ఇది ఒంగోలు ప్యూర్ బ్రీడ్. ఇది మన దగ్గరకు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5-6 ఈతలు అయింది మన దగ్గర. ఇప్పుడు 3 మన దగ్గరే ఉన్నాయి ప్రజెంట్. 2-3 ఈతలు అమ్మేసాం. ఈ పూటకి 7 లీటర్ పాలు ఇచ్చింది నా దగ్గరకు వచ్చినప్పుడు. పూటకి 7 ఇచ్చింది. ఒంగోలు ఇవ్వరు, కాకపోతే నా దగ్గరికి వచ్చినాక ఇది అక్కడి నుంచి ఇది మన లంకలోంచి తీసుకొచ్చి అమలాపురం లంకలోంచి తెచ్చాము. లంకలోంచి వచ్చింది. మా పాలు బాగా ఇచ్చింది. దానికోసం ఇది ఫస్ట్ 4 ఆడదోడలు పెట్టింది. 4 ఆడదోడలు పెడితే ఇంకా దీనికోసం ఇది బ్రీడ్ కావాలి, దీని ఆడదోడ పుట్టాలని చెప్పి అప్పుడు దాకా ఉంచితే శమలు ఇక్కడే ఇప్పించా. అప్పుడు మనకు అక్కడ తెప్పించలేదు. ఇక్కడ డాక్టర్ ఏం చేశాడు, ఒంగోలు అని చెప్పి మన జెర్సీ చేసాడు. అది జెర్సీ బ్రీడ్ ఆడడం దూడ. అది ఆల్రెడీ 6 నెలలకి ఈనింది. మళ్ళీ ఇది 6 నెలలకి పెట్టి 6 నెలల 18 రోజులు ఈనేసింది. అప్పుడు ఆ దూడ ఏం తయారు కావాలి అంటే నడుము అంతా ఇంకా బిగవపోయేసరికి ఇంకా నేను ఒక 4 రోజులు పాలు పీకతో పట్టించి అన్నీ చేసినాక మళ్ళీ అది దీని దూడ మళ్ళీ 1 ఇయర్ కట్టింది. అది 1 ఇయర్ కట్టింది, మళ్ళీ అది ఈనేసింది. దానికి సెక్స్డ్ జెమ్ నేర్పించింది. ఇప్పుడు 7 ఈతలు ఉంటుంది. ఇది 7 ఈతలు ఉంటుంది. దీన్ని మనం ఉన్నంతకాలం ఉంచుకోవడం వరకే. యాక్చువల్గా ఏమైందంటే దీని పాలు బాగా అయిపోయి రొమ్ములు పాడైపోయింది. 2 రొమ్ములు పాడైంది. 2 రొమ్ములు ఖరాబ్ అయింది. ఇవి మిల్క్ అవటము ప్లస్ ఏమైందంటే అది ఖరాబ్ అయింది. అంత మందులు వాడినా కూడా పనిచేయలేదు. దాన్ని అట్నే బ్రీడింగ్ కోసం ఉంచుకోవాలి, దీని దోళ్ళు కావాలని చెప్పి ఉంచినాను. దీని నుంచి వచ్చింది బసవ. ఇంకోటి అక్కడ ఉంది జెర్సీది, అది ఆడదోడు పుట్టింది. ఇది ఈ లాస్ట్ దూడ కూడా దాందే. ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నాయి. 2 ఆడదే, 1 మగది. 2 బయట అమ్మేసినాం. అది మంచి బ్రీడ్. ఇది చాలా మంచిది. పాలు యాక్చువల్గా అందరూ కాళ్ళు కట్టి పిండుతారు పాలు. మనకు అట్లా ఏం అవసరం, మనకు గేదెను పిండినట్టు పిండేసుకోవచ్చు. మంచిగా వేస్తుంది పాలు కూడా. మనమే ఫస్ట్ నుంచి నేను ఒకటే పిండి. ఇప్పుడంటే బేహరాలు పిండుతున్నారు, కానీ నేను తెచ్చిన కాంచి నేనే పాలు పిండేది, అన్నీ చేసుకునేది. 2 పూట్ల దానాలు పెట్టుకుని ఇంటికాడే వారం. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ప్రతి శుక్రవారం పూజ చేస్తాం. వీటికి అన్నిటికీ దండలేసి ప్రతి శుక్రవారం పూజ చేస్తాం. అన్నిటికి కడుక్కొని వారం పూజ చేసుకుంటాం ఆవులకి అన్నిటికీ. 10 ఆవులు ఉన్నాయి, 10టికి దండలు కొనుక్కొచ్చి 2000 రూపాయలు ఖర్చు ప్రతి శుక్రవారం. మన కమర్షియల్ వైజ్గా అయితే ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం, మనకు అసలు అవసరం లేదు కదా. కమర్షియల్ అయితే వీటిని ఉంచరు. ఇప్పుడు అది ఉంది, ఇది ఉన్నా పాల కోసం చూసేవాళ్ళు వీటిని ఏటి ఉంచరు. ఒక బ్రీడింగ్ కోసం మనం ఉంచుకున్నాం అంతే. కమర్షియల్గా అయితే 10 లీటర్లు ఇచ్చే, 5 లీటర్లు ఇచ్చి ఆటను వేస్తారు. ఇప్పుడు దానా దండగా మేత దండగానే ఆలోచించేవాళ్ళు, కానీ దీన్ని ఉంచుకుని దీన్ని పెంచుకోవాలి, బ్రీడింగ్ కావాలని ఎవరు చూడు. మా కాన్సెప్ట్ అంతే. నాకు దేశవాళీ ఆవులు ఇష్టం. యాక్చువల్ దేశవాళీ ఆవులు కావాలి మనకు బ్రీడింగ్ పర్పస్లో. ఇప్పుడు ఆ బుల్లు ఇంకోటి పుడితే దానికి ఏదైనా జత కలుసుద్దేమని నేను చూస్తున్నా. ఎందుకంటే గిత్తలు ఎప్పుడు కూడా ఇప్పుడు పుట్టినా కూడా ఒక 2 ఇయర్స్ తర్వాతనే దానికి కలుసుద్ది. యాక్చువల్గా ఈసారి పుట్టేది అది మొగత పుట్టింది అనుకున్నా, ఆడది పుట్టింది. మనకు ఆడది కావాలన్నా అది వచ్చేసింది. ఏది పుట్టినా పర్లేదు అనుకున్నా కానీ ఆడది వచ్చింది. ఈసారి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్. ఇది అప్పుడే ఒక 2 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. ఈసారి అన్నా మొగత పుడుతుందని చూస్తున్నాం. ఈ పాలు కూడా సంవత్సరం ఇస్తుంది. మనం ఆపాలి అంతే. దీన్ని ఇప్పుడు దూడకి ఆల్రెడీ దూడకు వదిలేస్తున్నాం. ఇంకా అదే అంటుంది దీని దగ్గర ఉన్న ప్రత్యేకత అదే. పాలు మనకు గేదెలు ఇచ్చినట్టు 8 నెలలు 9 నెలలు ఇస్తుంది. ప్లస్ దూడలు కూడా మంచిగా ఎప్పుడు తనటం కానీ చేయటం కానీ ఇన్ని కాడి నుంచి కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. కాకపోతే ఇక పాలు ఎక్కువైపోయి రొమ్ములు కొద్దిగా ఖరాబ్ అయినాయి. ఇప్పుడు కూడా ఇక 2 పాలలోనే 2 రొమ్ముల మీదే 3-4 లీటర్లు ఇస్తుంది. పూటకు 4 లీటర్లు ఇస్తుంది 2 రొమ్ములకే దూడ బాను. దీని 120 రూపీస్ పాలు. ఇదిగా గిరి కానీ ఇక 120 రూపీస్ బయట అమ్ముతున్నాం. దేశీయ పాలు ఏమైనా పాలు సరిపోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆవును తేవాలని చూస్తున్నా. ఇప్పుడు అన్ని ప్రెగ్నెంట్ అయింది, ఇది ప్రెగ్నెంట్ అయింది, ఇది ప్రెగ్నెంట్ అయింది, అది ప్రెగ్నెంట్, అన్ని ప్రెగ్నెంట్ అయింది. మనకి 2 ఆవులు తేవాలి. ఇప్పుడు నేను పాలు కస్టమర్లు ఉన్నారు. మనం శంషాబాద్లో తెచ్చా, దీన్ని చాంద్రాయణగుట్టలో తీసుకొచ్చా. దీన్ని 1,10,000 పెట్టి తెచ్చా. చాంద్రాయణగుట్టలో 1,10,000 పెట్టి తీసుకొచ్చా. దీన్ని యాక్చువల్గా ఇది మచ్చలు అవి ఉన్నాయి. పులి మచ్చలు ఉంటాయి. ఇవి ఉన్నాయి కదా, మన చిరతపులి మచ్చలు అంటారు అనమాట. అది బ్రీడ్ బాగుంది అని తెచ్చి దీని ఆడదూడ ఉందని చెప్పి దీన్ని తీసుకొచ్చాను. అయితే వచ్చినాక మనకి అది దూడ చేతికి దక్కలా చనిపోయింది. ఇక పూటకి ఆయన చెప్పడానికి 9 చెప్పాడు, కానీ మనకి 8 వరకు ఇచ్చింది. ఇంకా దూడ చనిపోయిన కానీ కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇది కూడా తెచ్చి 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఇది హై మిల్కింగ్. ఇది యాక్చువల్గా దీని పొదుగు ఇంత బాగా కనపడుతుంది. మనం పాలు తెచ్చినప్పుడు అయితే చాలా దానికి మన దిష్టి తగులుద్ది అన్నట్టుండే. ఇంక తర్వాత దూడ చనిపోయిన కానీ కొద్దిగా పాలు తగ్గిపోయి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కట్టింది. చూడది రోజుకి 15 లీటర్లు తింది. మనం 15 పిండాం. వాళ్ళైతే 9, 18 చెప్పారు. మనకైతే 15 ఇచ్చింది. 7.5 15 ఇచ్చింది. 7, 6 ఇక అట్లా మంచిగా పాలకైతే ఏం మంచిగా ఉంది. అందుకో దీన్ని కూడా ఉంచుదామనే ఉద్దేశంతోనే. అంటే వాళ్ళు అప్పుడు మనకి ఇచ్చినప్పుడు ఈ మాయ సరిగ్గా పడలేదు.
అప్పుడు మనం ఈనాక తెచ్చాం. అయితే ఏమైందంటే ఈ దానా సరిగ్గా తినక మ్యాథ్స్ సరిగ్గా తినక ఈ పాలలో లేదు. దాని వలన కొద్దిగా ఇది డౌన్ అయింది, కానీ పాలు బాగా ఇస్తుంది. 4వ ఈత ఇప్పుడు ఈంతే 4వ ఈత అవుతుంది. మనం 3వ ఈత కూడా తెచ్చినాం. ఇప్పుడు చూడుది మళ్ళా ప్యూరు. ఇది ఇప్పుడు ఈ మచ్చలు ఉంటాయి కదా, చిరతపులి మచ్చ అంటారు దీన్ని. దీనికి ఇది ఉంటే కొద్దిగా మంచిగా లుక్ బాగుంటుంది, కొద్దిగా అదృష్టం దీన్ని అంటే ఈ డెవలప్మెంట్. ఇప్పుడు ఇవన్నీ నా ఉన్నాయని బ్రీడింగ్ కోసం ఇది ఉన్నాయి. ఇంకా వీటిని మామూలుగా కమర్షియల్గా చూస్తే ఎవరు ఉంచరు. ఇప్పుడు రోజుకి దీనికి ఎట్లేదన్నా 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, దానాలు కానీ మేత కానీ. మనకేంటంటే మన దొడ్లో మన ఆవులు ఉండాలి. ఇవన్నీ మనం సొంతంగా తెచ్చుకున్నాయి, ఇష్టపడి తెచ్చుకున్నాం. అమ్మే ఏయులు అన్ని బ్రీడ్లు ఉండాలి. కపిల్ ఉంది, గిర్రు ఉంది, ఒంగోలు ఉంది, ఇంకా దర్శి కూడా కరువు తీరింది, అది కూడా వచ్చింది. దర్శి అవి కూడా ఉంది అక్కడ, అన్నీ ఉన్నాయి మన దాంట్లో. ఈ స్పెషల్ అంటే ఏం లేదు, కానీ మనకు పాలు బాగా ఇస్తుంది. మిన్నీ అంటే ముర్రా మిన్నీ కాదు, ఇది పూటకి 7 లీటర్లు పాలు ఇస్తుంది. మనకు కూడా ఒకటి ఉండాలి కదా, ఏదో ఒకటి అన్ని రకాలు ఉండాలి కదా అని ఆ రోజు దీన్ని బుక్ చేయడం జరిగింది. హర్యానా నుంచి వచ్చింది, డైరెక్ట్ హర్యానా నుంచి వచ్చింది. మనకు వీడియో 150 పడింది, 150,000. పూటకి 7 లీటర్లు ఇస్తుంది, 14 లీటర్లు రోజు 14 లీటర్లు ఇస్తుంది. ఇంకా అన్ని జాతులు ఉండాలి కదా అని ఇంకా అన్నిటిని మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా ఈ కొమ్ము ఊగుతుంది కొమ్ము. ప్యూర్ మున్ని ఇది, ప్యూర్ ఇది. దీని దూడ అది, దాని దున్నపోతే దీని దూడ. దాన్ని బ్రీడ్ కోసం ఉంచా, దీని దూడ బ్రీడింగ్ కోసం అని చెప్పి దాన్ని పెంచుతుంది. ఇది ఇప్పుడు చూడది, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి ఇప్పుడు 9 months అయింది. ఇంకొక నెలలో మళ్ళీ ఏంతది. మన దగ్గరికి వచ్చినప్పుడే ఒక 2 months అయింది ఇది పాలకి. ఇప్పుడు చూడది, ఇది ఒక 1 monthలో ఏంతది మళ్ళీ మనకి. చాలా బాగుంటాయి. దీని ప్లాట్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనకి ఇది ముర్రా, దీనికి 1% 2% ఎక్కువ ఉంటుంది. అది దీని స్పెషాలిటీ. మంచి పాలు ఇస్తుంది, బాగా ఇస్తుంది. పాలు కూడా మంచిగా ఇస్తుంది, మంచిగా తింటుంది కూడా అన్నీ. లేకపోతే అడిగి మరి తల ఇసురుతూ ఉంటుంది టైం. మరి మనం ఏం మాట్లాడుకుని అన్నీ వింటూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. మనిషి రాగానే ఇంకా పిలుస్తూ ఉంటుంది. దీని దగ్గర స్పెషాలిటీ. ఈ గేదల్లో ఏది లేదు, కానీ ఇది ఒక్కటే మంచిగా అన్నిటి బాగుంది. హర్యానా వెళ్ళలేదు మనం, అక్కడి నుంచే ఇక్కడ మనకు ఫోటోలు వీడియోలు పెట్టారు. నాకు తెలిసిన ఆయన ద్వారా బుక్ చేసుకున్నాం. వీడియో పెడితే మనం సెలెక్ట్ చేసుకున్నాం పలానా. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు 10 గేదెలకి 100 లీటర్లు చెప్పారు. ఇంకా వాటిలో కొన్ని నాసి కొన్ని గైరీ ఇస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఒక 3-4 గైరీ వచ్చినాయి. మంచి 7-7 లీటర్లు 6-6 లీటర్లు వచ్చాయి. కనమాని 4-5 లీటర్లే ఉన్నాయి కొన్ని. అంటే యావరేజ్గా వాళ్ళు చెప్పిన 100 లీటర్లు అయితే మనకు వచ్చినాయి, ప్రాబ్లం లేదు. పాలే మనమేం చూడలేదు, మనమేం పాలు పిండటం కానీ చేయటం కానీ ఏమో. వాళ్ళ గ్యారంటీతోనే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఒక 2 మనుషులు ఒక 15 రోజులు ఇక్కడే ఉండి మనకు 110 లీటర్లు మొత్తం సెట్ చేసి వాళ్ళు వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి మనం లైన్ చేసుకుంటాం. ఇది ఉంచుతాం. మన దగ్గరికి వచ్చినాక మన ఫామ్లోకి వస్తే ఇంకా బయటకు వెళ్ళి అమ్మేది ఉండదు. వాటిని ఎప్పటికైనా కట్టించుకోవాలి, మన దగ్గరే ఉంచాలి. మన దోళ్ళు కానీ ఇవి కానీ మనకు అవి పనికి వస్తాయి అని చెప్పి నన్ను ఉంచుతున్నాం. బయటకు అమ్మేది ఉండదు. మనం బయట నుంచి ఇంకా తెత్తమే కానీ బయటకు వెళ్ళే ఉండవు మన దగ్గర. ఇవైతే 9 నెలలు 10 నెలలు ఇంకా మేపితే ఇంకొక నెల ఎక్స్ట్రానే ఇచ్చింది. ఇది మంచి బ్రీడ్. అది నువ్వు ఆల్మోస్ట్ వచ్చి ఉండే 1,20,000 దాకా వచ్చేసి 1,00,000 పైనే వస్తాయి. సంవత్సరంలో దాని డబ్బులు అయిపోతాయి.